గత 3, 4 రోజుల నుంచి జరుగుతున్న గొడవ ఒకెత్తైతే, నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్‌లో కొంతమంది లెఫ్ట్ వింగ్ అని చెప్పుకున్న వాళ్ళు, కొంతమంది జర్నలిస్టులు ఏ రకంగా అయితే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఒక ఉప ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా ఒక రాష్ట్రానికి వ్యక్తిగత హననానికి దిగినప్పుడు ఆబ్వియస్‌గా మీరందరూ కూడా రియాక్ట్ అవుతారు. అందులో తప్పులేదు. బట్ ఈ రోజు ఇక్కడ ప్రెస్ క్లబ్‌లో జరిగినటువంటి ఈ చిన్న ఇన్సిడెంట్‌ని అంటే ఈ రకంగా మీ మీద తిరగబడ్డాన్ని ఏ రకంగా చూస్తారు మీరు? ఒకటే చెప్పాను. నేను పాశ్యం యాదగిరి గారు కానివ్వండి, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కానివ్వండి, ఇది ముగిద్దాం. ఈ ముగింపుతో రాష్ట్ర ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద ఫైట్ చేద్దాం తప్ప ఇలాంటివి అంటే ఇట్లాంటి రౌండ్ టేబుల్ సమావేశం పనికి మానల ఇలాంటివి వద్దు. ఎందుకంటే మీరు ఒక 4 గంటే మా వాళ్ళు ఒక 100 అంటారు, మళ్ళీ మీరు ఒక 4 గంటే వాళ్ళు 400 అంటారు. ఇది మీ స్టేజ్ కరెక్ట్ కాదు. నేను చెప్పాల్సింది మీ స్టేజ్ కరెక్ట్ కాదు. అసలు ఇప్పటికే మీరు చాలా దిగజారి మాట్లాడారు. అది మాకే బాధగా అనిపిస్తుంది. దాన్ని మేము కౌంటర్ చేయాలి కాబట్టి ఒకసారి 2 సార్లు 3 సార్లు వదులుకుంటాం. 4గోసారి అయితే కౌంటర్ చేయాలి. కౌంటర్ చేస్తే అది కూడా మేము చాలా సింపుల్గా మాకు చాలా పనులు ఉన్నాయి, మా పార్టీని మేము స్థాపించుకుంటున్నాం అంటే మేము అంటే ఐ మీన్ లైక్ బలోపేతం చేయబోతున్నాం. ఇలాంటి టైంలో మాకు మీలాంటి వాళ్ళతో గొడవలు పెట్టుకొని మేము ప్రజా సమస్య మీద ఫైట్ చేయాలి, ఎలా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకునే టైంలో ఇలాంటి మాకు ఇష్టం లేదు. అలా అని మీరేదో మేము తక్కువ చూడట్లేదు. మీరు ఒక అన్ని రంగాల్లో అంటే జర్నలిస్టులో కానీ లేదా విశ్లేషణలో కానీ అండ్ మిగతా రంగాల్లో కూడా మీకంటూ గుర్తింపు ఉన్న వాళ్ళే ఇంత దిగజారి మీరు మాట్లాడడం అనేది ఇది మనము సమాజానికి మంచి అంటే చెప్పలేకపోతున్నాం. ఇలా అది కాదు మనం ఇవ్వాల్సింది. ఇది యువతకు కానీ మిగతా వాళ్ళకి కానీ మనం ఇలాంటి సందేశాలు ఇవ్వద్దు. అయితే ఏంటి బేసిక్గా ఇది ఆంధ్ర తెలంగాణ ఉద్యమం కింద మళ్ళీ దీన్ని ఒక వేలో తీసుకెళ్తున్నట్టు ఎక్కడో కనపడుతుంది. అంటే ముఖ్యంగా ఈ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాటలు ఉన్నాయి. ఏం చెప్తారు మీరు? అమ్మా, ఇది 12 సంవత్సరాలు అయింది తెలంగాణ వచ్చేసి. ఇచ్చామనెవరు తెచ్చామనెవరు పాలిస్తున్నారు కదా. ఎలా తెలంగాణ సమాజం ఎక్కడ ఉండాల్సింది అక్కడే ఉంది. ఆ సమస్య మీద ఫైట్ చేయాలి. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర అనేది లేదు. వీటి ఏంటంటే కొంతమంది రాస్తున్నారు కానీ దానికి అసలు తావే లేదు. ఇక్కడ రాజ్యాంగబద్ధంగా ఎన్ని పార్టీలైనా ఇక్కడ వచ్చి పోటీ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియజేస్తున్నాను, తెలంగాణ గడ్డపైన పుట్టిన జనసేన పార్టీని ఆంధ్ర పార్టీ అంటే ఎలా? తెలంగాణ గడ్డపైన కదా. అందరికీ ఒకసారి కళ్ళు తెరిచి చూస్తే మార్చి 14, 2014లో తెలంగాణ గడ్డపైన నోవాటెల్ పార్టీని స్థాపించారు. ఇంకా ఆంధ్ర పార్టీ ఎట్లా అవుతుంది? సో అందరికీ సమాధానం. ఇవన్నీ ఏంటంటే రాజకీయంగా భయపడి అరే జనసేన ఇప్పుడు ఆయన అక్కడ ఎలా ఉంది అంటే అక్కడ ఎలాంటి పాలన జరుగుతుంది అందరూ తెలుసు. రోడ్లు లేని కుగ్రామంలో రోడ్లు పడ్డాయి. చెప్పులు అంటే తెలియని వాళ్ళకి చెప్పులు వచ్చాయి. కరెంటు చూడని వాళ్ళకి కూడా ఒక కరెంట్ వచ్చింది. ఇలాంటి మారుమూల గ్రామాల్లో అభివృద్ధి స్టార్ట్ చేసిన తర్వాత కళ్యాణ్ గారి నాయకత్వం కావాలని చాలామంది ఇలాంటి నాయకుడు కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తెలంగాణలో వస్తే అమ్మ ఏంటి సిచ్యువేషన్ అని రాజకీయంగా ఎంతో కొంత చాలామందికి ఉంటుంది, కానీ తప్పదు. తెలంగాణ జనసేనలో బలంగా ఉంది. మేము మున్సిపల్లో చూసాము, రాబోయే ఎన్నికలు అన్నింటిలో పోటీ చేస్తాము. బలంగా మేము ముందుకు రావడానికి ట్రై చేస్తున్నాం. ఇది రాజకీయాల్లో ఇలాంటి జరగడం సహజం, కానీ అనవసరంగా ఈ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దని మనం ఇంకా తెలంగాణ హైదరాబాద్కి రానివ్వను అని చెప్తున్నారు కదా. దమ్ముందా? కళ్యాణ్ గారిని ఆపే దమ్ముందా? జరుగుతుందా? ఎలా మాట్లాడతారు? సో ఇదంటే అది నవ్వాలనిపిస్తుంది నాకు. హైదరాబాద్ కళ్యాణ్ గారు హైదరాబాద్ అడుగుపెట్టేమంటే నవ్వాలనిపిస్తుంది. అంటే నడుస్తుంది తెలంగాణ పాలన అయినా కూడా, బట్ నడిపిస్తుంది ఆంధ్ర వారి. ఆంధ్ర పాలకులు ఇంకా మా మీద పెత్తనం చూపిస్తున్నారు అనే మాటని మీరు అసలు ఏ రకంగా రేవంత్ రెడ్డి గారు నడిపితే ఎలా ఫీల్ అవుతారు? రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అది ఎంత అది ఇలాంటి వ్యాఖ్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలిస్తే ఏం ఫీల్ అవుతారు? సో అది అలాంటి వ్యాఖ్యలు కాదు. ఆయన ఏదో ఆయన పాలన ట్రై చేస్తున్నారు. అది ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేదా అని తర్వాత విషయం. ఆంధ్ర ఎలా పాలిస్తారు? ఇక్కడ లేరా ఇక్కడ మంత్రులు, ఇక్కడ ఎన్నుకోబడిన శాసనసభ్యులు, మిగతా వాళ్ళందరూ వాళ్ళు ఏమని ఫీల్ అవుతారు? వాళ్ళకి హక్కు ఉంటుంది. ఎందుకు నడుస్తుంది ఆంధ్ర పాలన ఇక్కడ? అది టోటల్గా రాంగ్. అథెంటికేషన్ లేకుండా చేసే అటువంటి అనాలిసిస్ ని మీరు ఏ రకంగా చూస్తారు? అంటే మోడీ గారికి ఇటు పవన్ కళ్యాణ్ కి జరిగినటువంటి సంభాషణని తీసుకొచ్చి ఒక అథెంటికేషన్ లేకుండా, ఒక ప్రూఫ్ ఎవిడెన్స్ లేకుండా విశ్లేషణ చేస్తే ఈ రోజు ఇంత పెద్ద దుమారానికి దారి తీసింది కదా. అది ముమ్మాటికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అది ఆయన ఉపసంహరించుకున్నారు. ఆయన తప్పుగా మాట్లాడని ఆయనే చెప్పారు, ఉపసంహరించుకున్నారు. సో దాన్ని మనం ఇంకా దాన్ని ఆపేయడం బెటర్. సో
ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్తూ సమస్యల మీద మనం పోరాడదాం. సో డెఫినెట్గా ముందు మంచి ప్రోగ్రాంలో కలుద్దాం. థ్యాంక్ యూ.